So now we'll focus the topic of giving in the New Testament. క్రొత్త నిబంధనలో ఉన్న ఇచ్చుట అన్న అంశాన్ని కొంత ఆలోచన చేద్దాం. If you see the example of the early church, ఆది సంఘాన్ని మనం ఒక ఉదాహరణగా చూస్తే they went beyond the stipulation of tithing. దశమ భాగాలు నియమించిన దానికంటే ఎక్కువ ఇవ్వటం మనకు కనపడుతుంది. This is the standard set for all of us. అది మనందరికీ దేవుడు నిర్దేశిస్తున్న ప్రమాణం. If you see Acts chapter 2 verses 44 and 45, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాల్లో చూస్తే there the passage describes believers selling their possessions and giving to anyone who were in need. అక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసులు వారికి కలిగిన చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టరి అనేసి ఉంటుంది. Again, if you come to the 4th chapter of the book of Acts, అదే రీతిగా అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయానికి వస్తే if we read verses 32 to 35, we see a community where no one claimed private ownership. 4వ అధ్యాయం 32-35 వరకు ఉన్న భాగంలో చూస్తే ఇది ఎటువంటి సమాజం అంటే ఏది కూడా తమది నా సొంతది అనేసి అనుకోని సమాజంగా మనకు కనపడుతుంది. The word says they had everything in common and they shared everything. కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను, అవి వారు పంచుకొనిరి అనేసి ఉంటుంది. It was radical love expressed through voluntary generosity. స్వచ్ఛందమైన ఔదార్యము చేత కలిగిన అది ఒక విపరీతమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ అనేసి చెప్పొచ్చు. Even if you study the book of Acts at chapter 4, we nowhere we find that the apostles commanded or taught the principle of giving. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అపొస్తలులు ఎక్కడ దశమ భాగాన్ని గురించి చెప్పటం మనకి కనపడదు. It was purely an act, voluntary act on the part of the believers. విశ్వాసులు స్వచ్ఛందముగా చేసిన పనిగా మనము దాన్ని గమనించవచ్చు. And one thing we should realize is the early believers, they excelled in praying and they excelled in giving. ఒక సంగతి మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రార్థించుటలో వారు వర్ధిల్లినట్లుగా, అదే రీతిగా ఇచ్చుటలో కూడా వారు విస్తరించినట్లుగా మనం చూడొచ్చు. And one of the superior principles laid down by our Lord according to the words of Paul, అపొస్తలుడు పౌలు గారు రాసిన మాటల్లో ప్రభు చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే that we find in Acts chapter 20 and verse 35, which says, it is more blessed to give than to receive. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్న మాట ఉంటుంది. Yes, it's more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇవ్వటం అది ధన్యకరమైన పని అని చెప్పబడింది. So when Paul was writing to the Corinthians church, కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖ రాసినప్పుడు he discusses this topic of giving. ఇచ్చుట అన్న అంశాన్ని వారితో పంచుకోవడం మనం చూడొచ్చు. We find in 1 Corinthians 16 మొదటి కొరింథీ 16వ అధ్యాయంలో and 2 Corinthians chapter 9, అదే రీతిగా 2వ కొరింథీ 9వ అధ్యాయంలో well, Paul encourages generosity. ఔదార్యాన్ని ప్రోత్సహించడం మనం పౌలు గారి మాటల్లో కనపడుతుంది. But he doesn't mention the word tithe or set a percentage, or he didn't say it's a matter of compulsion. దశమ భాగం ఇవ్వమని కానీ, నిర్దిష్టంగా ఇంత శాతం ఇవ్వమని కానీ, బలవంతము కానీ, తప్పనిసరి అని కానీ పౌలు గారు చెప్పటం మనకు కనపడదు. What he was saying is it's cheerful giving or giving willingly. సంతోషముతో ఇష్టపూర్వకంగా ఇవ్వటాన్ని గురించి పౌలు గారు చెప్పారు. And one more question that comes to our mind is, why should we give? అంటే మన మనసుల్లో తలెత్తే మరొక ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు ఇవ్వాలి అనేది. And we thought, what attitude should we give? అలానే ఎటువంటి వైఖరితో, ఎటువంటి మనసుతో మనం ఇవ్వాలి. Why should we give means the number one reason is there is a spirit of reciprocation. ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇచ్చుట ద్వారా మనకి కూడా ఇవ్వబడుతుంది అన్న అంశం ఉంటుంది. We give because of our relationship with God. అలానే దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి మనం ఇచ్చే వారంగా ఉంటాం. We give because we have to please God. ఆయనకి ఇష్టలుగా ఉండాలి కాబట్టి మనం ఇవ్వాలి. And because God has given his own son as a sacrifice to us. మన నిమిత్తము ఒక బలియాగంగా తన సొంత కుమారుని దేవుడిచ్చాడు కనుక. And Jesus Christ sacrificed his own life. అలానే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టారు కనుక. So our giving is in response to the precious things that God has given to us.
అంచేత దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వనరులకి విషయాలకి స్పందనగా మనము ఇవ్వాలి. Christ's self-giving is the standard for all of us as believers. నిస్వార్థమైన ఇష్టపూర్వకంగా మనంతట మనము ఇవ్వటం అనేది అంటే మనల్ని మనం ఇచ్చుకోవటం అనేది దేవుని ప్రమాణంగా ఉంటుంది. When God has given his son and his son gave his life, we are all motivated or encouraged to give much more. దేవుడు తన ప్రియకుమారుని ఇవ్వటం, అలానే ఆ ప్రియకుమారుడు తన్ను తాను అర్పించుకోవటం అనేవి మనము ఎంతగానో దేవునికి ఇవ్వాలి అనే దాన్ని ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి. Why should we give second reason to support the ministry, to support the saints? అలానే ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి రెండవ కారణం మనం చూసినట్లయితే పరిశుద్ధులని పరిచర్యని ప్రోత్సహించటానికి, అది అందులో సహాయకరంగా ఉండటానికి. We'll read 2 Corinthians 8 and verse 4. 2 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. The verse specifically says participation in the support of the saints. అయితే ఈ వచనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయము అని చెప్పబడింది. So we already seen how the early believers supported those who were in need. అంచేత అక్కరలో ఉన్న వారికి ఆది సంఘములో ఉన్న విశ్వాసులు ఏ రీతిగా సహాయపడ్డారో ఇంతకు మునిపే మనం ఆలోచన చేస్తాం. Again we have to go back to the letter to the Philippians where Paul commends the Philippian church. అలానే ఫిలిప్పీ లేఖలో కూడా మనం చూస్తే ఫిలిప్పీ సంఘాన్ని పౌలు గారు మెచ్చుకోవటం మనకు కనపడుతుంది. In chapter 4, 4వ అధ్యాయంలో చూసినట్లయితే verse 15 says, 15వ వచనం ఇలా ఉంటుంది. No church shared with me in the matter of giving and receiving except you alone. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. And in verse 16, even in Thessalonica, you sent a gift more than once for my needs. 16వ వచనంలో కూడా చూస్తే ఏలైనగా తెస్సలోనికాలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి. In verse 17 he says, not that I seek the gift, but to seek the profit which increases to your account. అలానే 17వ వచనంలో మనం చూస్తే నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. And in verse 18 says that your giving is like a sweet aroma, fragrant aroma. అలానే 18వ వచనంలో ఇది మనోహరమైన సువాసనతో పోల్చబడింది. An acceptable sacrifice pleasing to God. అలానే దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన ఒక యాగము అని చెప్పబడింది. We have seen 2 reasons why we should give. ఎందుకు ఇవ్వాలి అనే దాని విషయమై 2 కారణాలు మనం చూసాం. One is reciprocation. ఒకటి ఇచ్చుట ద్వారా మనము పొందుతాము అనేది ఒకటి. Secondly, support. రెండవది అది పరిచర్యలో అవసరతలు తీర్చేదిగా ఉంటుంది అనేసి. And thirdly, it's an act of worship. తర్వాత మూడవది ఆరాధనలో ఇది ఒక ఇవ్వటం అనేది ఒక భాగమై ఉంటుంది. Because if we read 1 Corinthians 16 and verse 2, మొదటి కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే where the verse 2 says, on the first day of every week, each one of you is to put aside and save. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన ఎత్తు కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రతి ఆదివారం every Sunday we come to worship. అంచేత ప్రతి ఆదివారంన మనం ఆరాధించడానికి కూడి వస్తాం. And that's the time there's a time we set aside for giving, and that's an act of worship. అంచేత ఇవ్వటానికి కొంత మొత్తాన్ని మనం ప్రత్యేకిస్తాం గనక ఆ రీతిగా చేయటం ఆరాధనలో ఒక భాగము అని అర్థం చేసుకోవాలి. So giving is a part of our regular worship. అంచేత ఇవ్వటం అనేది మన క్రమముగా మనం చేసే ఆరాధనలో ఒక భాగమై ఉంటుంది. And now another question comes, how should we give? అలానే మనం ఆలోచన చేయాల్సిన మరొక ప్రశ్న ఏంటంటే ఎలా ఇవ్వాలి అనేది. When we give it, we are not fulfilling a duty. We are doing it out of our love and gratitude for the Lord. అంచేత
ఇచ్చుటలో మనం ఒక విధిని లేకపోతే ఒక ఆజ్ఞని నెరవేరుస్తున్నాం అని కాదు, కానీ కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమతో మనము ఇచ్చే వారంగా ఉంటాం. Giving is a matter of the heart, అంచేత ఇవ్వటం అనేది ప్రధానంగా హృదయానికి చెందింది. not out of compulsion, but voluntarily. బలవంతముగా ఇచ్చేది కాదు, కానీ స్వచ్ఛందంగా మనంతట మనమే ఇవ్వటం. Not according to your ability, but beyond our ability. అలానే మన సామర్థ్యము కొలది కాదు, కానీ సామర్థ్యానికి మించి మనం ఇవ్వాలి. This is the way that churches in Macedonia, they prospered. మాసిదోనియా సంఘము వర్ధిల్లటానికి కారణము వారు ఆ రీతిగా ఇచ్చారు గనుక. In 2 Corinthians chapter 8 and verse 2, it says, this is in a great deal ordeal of affliction, their abundance of joy, their deep poverty overflowed in the wealth of their liberality. 2 కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. Again, Paul lays down one more principle. ఇక్కడ మరొక సూత్రాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. In 2 Corinthians chapter 9 and verse 7, he says, each of you should give what you have decided in your heart to give, not reluctantly or under compulsion, for God loves a cheerful giver. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు ఇలా చెప్పారు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. So not grudgingly, but generously. సనుగుకుంటూ కాదు, ఔదార్యము కలిగి ఉత్సాహముగా మనం ఇవ్వాలి అని చెప్పబడింది. And moreover, one important point is, our giving should not be only confined to on the Lord's Day, but on other days as well. అంటే మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇది ఆదివారానికే పరిమితం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజునైనా మనము ఇవ్వటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. Because the early church, they met on the first day of the week, that's on a Sunday, they made it a practice to give to the Lord. ఆది సంఘము వారు ఆదివారమున కూడుకున్నారు గనక ఆదివారమున దేవునికి కానుకలు ఇవ్వటం అన్నది ఒక అలవాటుగా వాళ్ళు చేసుకున్నారు. So this is all about verse 8. ఇది 8వ వచనంలో మనకు కనపడే మాట.